పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో గిరిజన యువతి దారుణ హత్యకు గురైంది. అత్యంత కిరాతకంగా కాళ్ళు చేతులు విరిచేసి వెనక్కి కట్టి చెరువులో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనతో స్థానికంగా సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. తుమరాడ చెరువులో యువతి మృతదేహం తేలుతున్నట్టుగా స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాళ్ళు చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసినట్టు గుర్తించారు. అప్పటికే మండల పరిధిలో బర్రసీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి కనిపించట్లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారావు కామమ్మ పోలీసులను ఆశ్రయించారు. చెరువులో యువతి మృతదేహం తమ కూతురుదేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలి అనే తపనతో బీఈడీ పూర్తి చేసిన ఉషారాణిని దారుణమైన స్థితిలో చూసి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. గత ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్గా సేవలు కూడా అందించి మంచి పేరు తెచ్చుకున్న ఉషారాణి ఇలా చెరువులో శవమై కనిపించడం పలు అనుమానాలు కూడా తావిస్తోంది. ఉషారాణిని హత్య చేసింది ఒక్కరైనా లేక ఎంతమంది దారుణంలో పాల్గొన్నారు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉషారాణి హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.